పశ్చిమాసియా యుద్ధం అమాంతం పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు స్టాక్ మార్కెట్ నిపుణులు సుందరి రామిరెడ్డితో ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి. ఓవైపు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి తోడు స్టాక్లలో చోటు చేసుకున్న అంతర్గత పరిణామాల వల్ల కూడా స్టాక్ మార్కెట్ భారీగా ప్రభావానికి గురైంది. దీనివల్ల దాదాపు ఒక్క రోజులోనే అత్యధిక ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా కూడా స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. ఓవైపు బీఎస్సీ సెన్సెక్స్, మరోవైపు నిఫ్టీ 50 కూడా భారీగా ప్రభావానికి లోనయ్యాయి. ప్రస్తుతం ఈ స్టాక్లు ఏ మేర నష్టపోయాయి, ఎంత బీఎస్సీ సెన్సెక్స్ ఎంత నష్టపోయింది, నిఫ్టీ ఎంత నష్టపోయిందని తెలుసుకోవడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుందర రామిరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరెన్నో తెలుసుకున్నాం. సుందరరామిరెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్, ప్రధానంగా ఈరోజు బీఎస్సీ సెన్సెక్స్ కానీ అదేవిధంగా నిఫ్టీ కానీ భారీగా కుదుపునకు లోనైనాయి. దీనికి కారణాలు ఏంటి, ఏ మేరకు స్టాక్స్ పడిపోయినాయి? ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఫ్రైడే అండి క్లోజ్ అయింది 23,000 దగ్గర క్లోజ్ అయింది. అంటే నిఫ్టీ ఆల్మోస్ట్ 775 పాయింట్లు లాస్ అయింది. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 2,500 పాయింట్ దాకా లాస్ అయింది. మొత్తానికి యుద్ధం బీనైన తర్వాత ద బిగ్గెస్ట్ లాస్ అంటే ఈ రోజేనండి. ఈరోజు మార్నింగే వరల్డ్ వైడ్గా మార్కెట్లన్నీ డ్రాప్ అవుతూ ఉన్నాయి. లాస్ట్ నైట్ అమెరికన్ మార్కెట్ 1.5% డ్రాప్ అవడంతో సెంటిమెంట్ దెబ్బతిన్నది. అండ్ జపాన్ మార్కెట్ కావచ్చు, కొరియన్ మార్కెట్లు కావచ్చు, ఎనీవేర్ బిట్వీన్ 2 to 3% మధ్య డౌన్ అయింది. అయితే లాస్ట్ నైట్ అమెరికన్ ఏడీఆర్, అమెరికాలో హెచ్డిఎఫ్సి ఏడీఆర్ ఒకటే -7లో డ్రాప్ అయ్యేసరికల్లా నిఫ్టీ డౌన్లో ఓపెన్ కాబోతుందని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ బట్ క్లోజింగ్ టైం కల్లా ఇలా ఉంటుందని ఎవరు అనుకోలేదండి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ రిజైన్ చేసేటప్పుడు లాస్ట్ 2 yearsలో కంపెనీలో జరుగుతున్న సంఘటనలు కానీ నా ఎథిక్స్కి ఆపోజిట్లో జరుగుతున్నాయి, అందుకే నేను రిజైన్ చేస్తున్నాను చెప్పేసి స్పాట్లో రిజైన్ చేయడం వల్ల బోర్డు దాన్ని అంగీకరించడం వల్ల ఇండియాలోనే నెంబర్ 1 బ్యాంకు, ఎథిక్స్కి ఫేమస్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంకు చైర్మన్ రిజైన్ చేసే స్పాట్లో ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్ ఒక్కసారిగా షాక్కి గురైందండి. అంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో చైర్మన్ రిజైన్ చేయడం మామూలు విషయం. ఐసిఐసిఐ బ్యాంకుల మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు చైర్మన్ రిజైన్ చేశారు. అలాగే యాక్సిస్ బ్యాంక్లో ఎలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళు రిజైన్ చేశారు. రీసెంట్గా ఇందూస్ బ్యాంక్లో కూడా వచ్చినప్పుడు రిజైన్ చేశారు. అంటే బ్యాంకింగ్ వ్యవస్థలో రెగ్యులేటరీ ఇష్యూస్ వల్ల కావచ్చు, కంపెనీల ఇష్యూస్ వల్ల కావచ్చు, సీఈఓలు చైర్మన్ రిజైన్ చేయడం మామూలు విషయం. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే ప్యూర్ గోల్డ్ అండి, ఎథిక్స్ ఫేమస్. అలాంటి బ్యాంకులోనే సాక్షాత్తు చైర్మనే ఓవర్ నైట్ రిజైన్ చేయడం అనేది బ్యాంకింగ్ రంగంలో కలకలం క్రియేట్ చేసిందనమాట. దాంతో ఒక్కసారిగా -9 హెచ్డిఎఫ్సి ఈరోజు డ్రాప్ అయిందంటే మీరు ఊహించుకోవచ్చు. ఒక దశలో -9 కండి, లాస్ట్లో రికవర్ అయ్యి -5లో రికవర్ అయింది. ఒక హెచ్డిఎఫ్సి వల్ల బ్యాంక్ వల్ల ఈరోజు నిఫ్టీ ఒకటే ఆల్మోస్ట్ 350 పాయింట్స్ డౌన్ అయిందండి. ఎందుకంటే నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ 13% దాకా ఉంటుందండి. అండ్ బ్యాంకింగ్ ఇండెక్స్లో మోర్ దెన్ 20% దాకా ఉంటుంది. అందుకని మేజర్ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ పట్టడం, వరల్డ్ వైడ్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా ఈ వార్ న్యూస్ తోటి డ్రాప్ అవటం వల్ల ఈరోజు డబుల్ మూవ్ డౌన్ సైడ్ జరిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అందులో ఈరోజు ఫ్రైడే అవటం, లాస్ట్ 3 రోజుల నుంచి వచ్చిన ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం రెడీ అవ్వటం, ఎంటైర్ మార్కెట్స్ మొత్తం కుప్పకూలిపోయినాయండి. అండ్ బాగా అంటే ఈరోజు ఆటో సెక్టర్స్ ఆల్మోస్ట్ 4% డ్రాప్ అయింది ఈరోజు, బిగ్గెస్ట్ డ్రాప్. తర్వాత రియల్ ఎస్టేట్, తర్వాత బ్యాంకింగ్, ఫినాన్స్ అనమాట. కార్తికతో ఈ బ్లడ్ బాత్ని తప్పించుకుందంటే పవర్ సెక్టర్ ఒకటే అండి. ఎందుకంటే గ్యాస్, ఈ ఆయిల్కి ఆల్టర్నేటివ్గా పవర్ సెక్టర్ ఒకటే ఉంది కాబట్టి అది ఒకటే కొంచెం నిలబడినట్టు కనపడుతుంది. అన్ని స్టాక్స్ మొత్తం కుప్పకూలిపోయింది. ఓకే సార్, ఎందుకంటే హెచ్డిఎఫ్సి ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద బ్యాంక్. ఒకసారి ఆ బ్యాంక్ స్టాక్ పడిపోయేసరికి అది మొత్తం ప్రభావం ఏ విధంగా, అంటే మిగతా స్టాక్స్ పైన కూడా ఏ విధంగా ప్రభావం చేస్తారు? బ్యాంకింగ్ నిఫ్టీ అంటే ఓకే, మిగతా ఆటోమొబైల్ రంగం పైన కానీ దానిపైన ఎందుకు రిజైన్ చేసింది సాక్షాత్ చైర్మన్ అండి. అండ్ రిజైన్ చేసిన చెప్పిన కారణం కూడా ఏంటంటే నా వాల్యూస్కి, నా ఎథిక్స్కి సూట్ అవ్వట్లేదు, అందుకే రిజైన్ చేసి అంటున్నాడు. అంటే లాస్ట్ 2 years జరిగిన సంఘటనలకి ఆయన హార్టినెట్ కనపడతా ఉంది. అందుకని ఒక్కసారిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఏదైనా ఉందేమో హెచ్డిఎఫ్సి బ్యాంకులు అని చెప్పేసి ఒక్కసారిగా క్వశ్చన్స్ రైజ్ అయినాయి అనమాట. ఇక దాంతో సాక్షాత్తు ఇండియాస్ నెంబర్ 1 బ్యాంక్ అది. హెచ్డిఎఫ్సి అంటే చిన్నదేం కాదండి, ప్యూర్ గోల్డ్ అనమాట. అండ్ స్టాక్ డైరెక్ట్గా 5 years లోలోకి వెళ్ళిపోయిందండి. అండ్ చైర్మనే రిజైన్ అనేసరికల్లా ఒకసారిగా బ్యాంకింగ్ రంగంలో కలకరం దీనింది అనమాట. అండ్ మార్కెట్ ఓపెన్ కాకముందే అందరికీ తెలిసింది ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కుప్పకూలిపోయింది కాబట్టి ఎంటైర్ మార్కెట్ పడబోతుందని. బట్ వరల్డ్ మార్కెట్ డౌన్లో ఉండటం, ఫ్రైడే అవ్వటం, 3 రోజుల్లో మంచి మార్కెట్ ప్రాఫిట్లు ఇవ్వటం, ఇటన్ని రీజన్ వల్ల ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది, షార్టింగ్ డీన్ అయింది, బ్యాంకింగ్ అంతా అమ్మేయటం వల్ల ఒక్కసారిగా సేల్స్ ప్రెజర్ వల్ల అండ్ లోయెస్ట్లో క్లోజ్ అయింది. ఓకే సార్, ఇప్పుడు యుద్ధం కూడా తీవ్ర స్థాయికి చేరింది. అంటే ఇప్పుడు ఇరాన్ చమురు నిల్వలపైన ఇజ్రాయెల్ దాడి చేయడము, సౌదీలో అంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న చమురు నిల్వలపైన ఇరాన్ క్షిపణి దాడులు చేయడం,
అంటే చమురు నిల్వలు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు అక్కడి నుంచే కూడా ఎక్కువ శాతం మేరకు ఎగుమతి అవుతుంది. మన భారత్కు దాదాపు చాలా శాతం కూడా అక్కడి నుంచి ఎగుమతి అవుతుంది, మనం దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఆ యుద్ధ ప్రభావం కూడా ఏమన్నా ఈ స్టాక్ మార్కెట్ పైన పడింది? ఎందుకంటే దాదాపు యుద్ధం మొదలైనప్పటి నుంచి 2 వారాలు గడిచిపోయింది యుద్ధం ప్రారంభమై. అప్పటి నుంచి కూడా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకు లోనవుతూనే ఉంది. ఒకరోజు స్వల్పంగా పెరిగినప్పటికీ మరో రోజు భారీగా పడిపోతుంది. ఇప్పుడు యుద్ధం నేరుగా చమురు నిల్వలపైన అటాక్ వెళ్ళేసరికి అది ఇంకా ఏమైనా భయాందోళనకు కారణం? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు దాకా యుద్ధం జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇంకో రకం ఉందండి. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న 11 కంట్రీల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఆయిల్ నిల్వల మీద అండ్ గ్యాస్ ప్రొడక్షన్ సెంటర్ల మీద డ్రోన్స్ తోటి అటాక్ చేస్తున్నారు. అండ్ ఖాతర్లో వరల్డ్లోనే బిగ్గెస్ట్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ మీద నిన్న అటాక్ జరిగిందండి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మళ్ళీ రికవర్ అవ్వడానికి, మళ్ళీ పూర్వ స్థితికి రావడానికి మంత్స్ నుంచి ఇయర్స్ పట్టిద్దండి. అందుకని యుద్ధం ఆగొచ్చేమో కానీ క్రూడ్ గ్యాస్ మళ్ళీ రికవరీ అవ్వడం అనేది, ఓల్డ్ ప్రొడక్షన్ రావడానికి ఇట్ మే బి టేక్ మంత్స్ టు ఇయర్స్ అండి. ఎంటైర్ గల్ఫ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసం అయిపోయింది. అవి మొత్తం రిపేర్లు అవ్వాలి, మళ్ళీ ప్రొడక్టివిటీ స్టార్ట్ అవ్వాలి. ప్రొడక్టివిటీ పూర్వస్థితికి రావాలంటే బాగా టేక్ టైం అనమాట. అంటే పర్టికులర్గా ఇండియా లాంటి కంట్రీస్లో ఏంటంటే 90% వరకు ఇంపోర్ట్సే ఉంటాయి కాబట్టి ఆయిల్ అండ్ గ్యాస్ ఇవన్నీ పర్టికులర్గా. అండ్ రెండోది గ్యాస్లో ఇండియాలో నిల్వ ఉండదండి ఒక రోజు కూడా, ఏ రోజుకి ఆ రోజే మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అటు గ్యాస్తో ఆల్రెడీ మార్కెట్ ప్యానిక్ గురవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గల్ఫ్ అటాక్ జరిగేసరికల్లా మార్కెట్ బాగా ప్యానిక్ అవుతుంది. రెండో వైపు అమెరికా వాళ్ళు కూడా తగ్గేది లేదని చెప్పేసి యుద్ధానికి $ట్రిలియన్స్ కేటాయించడం దీనవుతుంది. అండ్ వాళ్ళు ఎక్కువ మంది సైనికులు మళ్ళీ గల్ఫ్ రీజన్ చేరుకుంటున్నారు. అంటే యుద్ధం తగ్గే సూచనలు కనిపించడం లేదు. అందరూ ఎస్టిమేషన్ చేసిందంటే 1 వీక్లో యుద్ధం ఆగిపోద్ది, ఇరాన్ చాలా చిన్న కంట్రీ కదా అనుకున్నారు. బట్ ఇరాన్ చాలా టాక్టికల్గా అమెరికాలో ఉన్న బేస్ మొత్తం, అంటే గల్ఫ్ రీజన్లో ఉన్న ప్రతి బేస్ మీద అది అటాక్ చేసుకుంటూ కొత్త కలకలం క్రియేట్ చేస్తుందండి. మొత్తానికైతే ప్రపంచం మొత్తం ఇప్పటిదాకా గల్ఫ్ రీజన్ నుంచి ఇంపోర్ట్స్ ఎవరైతే చేసుకుంటారో ఆయిల్ అండ్ గ్యాస్ మొత్తం అవి బాగా సఫర్ అవుతున్నట్టు కనపడుతుంది. మనకి ప్లెయిన్గా చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ కనపడుతుంది, కానీ ఇంటర్నల్గా అమ్మోనియం కావచ్చు, సల్ఫ్యూరిక్ యాసిడ్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, చాలా పెట్రోకెమికల్స్ మొత్తం మీద ఎఫెక్ట్ ఉందండి. కొన్నిట్లో సివియర్గా ఉంది. అందుకని ముందు రోజుల్లో ఈ ఏవిగేషన్ సెక్టార్ కావచ్చు, టూరిజం సెక్టార్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, అండ్ ప్లాస్టిక్, పెట్రోకెమికల్ మీద సివియర్ ఎఫెక్ట్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే సార్, ఇప్పుడు చమురు అంటే 3 బ్యారెల్ చమురు ధర కొంత అంటే $10 పెరుగుతూనే మన జీడిపి పైన 1000 కోట్ల ప్రభావం పడుతుంది. ఇప్పుడు దాదాపు $116 కూడా వచ్చినట్టు కూడా వార్తలు కనిపిస్తుంది. అది తగ్గుతుందా ఇంకా ఏంటంటే ప్రస్తుతము ఇరాన్, ఇజ్రాయెల్ అంటే ఇరాన్ ఇటు గల్ఫ్ కంట్రీస్ పైన ఉన్న చమురు నిల్వలపైన దాడి చేయడం, ఇరాన్ చమురు నిల్వలపైన ఇజ్రాయెల్ దాడి చేయడం, ఇంత ఒక్కసారిగా బ్యారెల్ ముడి చమురు ధర భారీగా పెరుగుతూ వస్తుంది. ఇది ఏ విధంగా స్టాక్ మార్కెట్ ప్రభావం చూపిస్తున్నారు? ఎందుకంటే $10 పెరుగుతూనే జీడిపి వ్యవస్థ మీదనే 1000 కోట్ల ప్రభావం పడుతుంది ఏటా. అది ఆ ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది? ఎంత మేరకు ఏ స్టాక్స్ దీనికి ఎక్కువగా ప్రభావం గురవుతుంది? $1 పెరిగితేనే డాలర్కి మనకి 16,000 కోట్లు దండకు వస్తుంది ఇండియాలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి. అలాంటిది $60 దగ్గర నుంచి ఇప్పుడు $115 దగ్గర రన్ అవుతుంది. $120 కనుక దాటి ఎక్కువ రోజులు కనుక ఉన్నట్టే 1% ఇండియా జీడిపి గ్రోత్ పోతుందండి. దాన్ని బట్టి ఊహించుకోండి ఎంత సివియర్ అటాక్ జరిగిద్దో. ఇంకా దీనితోటి ఇండస్ట్రీ వైజ్ కంటే మనం ఇప్పటికీ చూస్తున్నాం గ్యాస్ షార్టేజ్ వల్ల చిన్న హోటల్స్ బిగింగ్ చేసేసి గ్లాస్ టారేసి కంపెనీస్ వరకు క్లోజింగ్ బీన్ అవుతున్నాయి. ఇక అది ఎక్స్పాండ్ అవుతా పోయి టైల్స్ కంపెనీస్, స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీస్, పెట్రోకెమికల్ కంపెనీస్ వాటి మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని ఇది ఒక బీన్ అవటం అనేది గ్యాస్తో బీన్ అవుతుంది. తెరా చూస్తే పెట్రోకెమికల్స్ వీటన్నిటితో ఎక్స్పాండ్ అవ్వకుండా అన్ని సెక్టర్ హిట్ అవుతూ ఉందన్నమాట. ఊహించుకోండి, ప్రపంచం కావాల్సిన 50% అమ్మోనియా, యూరిక్ యాసిడ్లు మొత్తం కూడా ఆ రూట్లోంచి రావాలి. అంటే ప్రపంచ అగ్రికల్చర్ రంగం మొత్తం ఎఫెక్ట్ కాబోతుంది, నాట్ ఓన్లీ ఇండియా అనమాట. కాబట్టి మనం అనుకున్న దానికంటే దీని సివియర్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటున్నాయి. దానితో ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇష్యూస్ వాళ్ళు కూడా ఏంటంటే డబల్ టమ్మీ తోటి మార్కెటింగ్గా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అండ్ ఈరోజు ఫ్రైడే అయిపోయింది దానితోడు. రేపు వీకెండ్లో ఇంకేం న్యూస్ ఇనాల్సి వచ్చిందని చెప్పేసి మొత్తం ప్రాఫిట్ బుకింగ్కి అండ్ ఇటు లాస్ బుకింగ్ కూడా బిగింగ్ చేశారనమాట. ఏదైనా కావచ్చు, మార్చి మంత్ ఫైనాన్షియల్ ఎండింగ్ అండి. అండ్ అందరూ మ్యూచువల్ ఫండ్స్ పెద్ద కంపెనీస్ అన్ని కూడా లాభాలు నక్కలు లెక్క తీసుకున్న టైం ఇది. అండ్ ఒకవైపు వారు పెరగటమే తప్ప తగ్గదనంటే కనపట్టలేదు. ఇంకొక వైపు చూస్తే ఈ బ్యాంకింగ్ రంగంలో ఈ క్వశ్చన్ మార్కులు పడుతున్నాయి. దీని ద్వారా ఏంటంటే వరల్డ్ వైడ్ గా బ్యాంకింగ్ వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల వడ్డీ రేట్లు తగ్గిస్తారని ఆశలు ఏం లేవు. మనటి వరకు ఏంటంటే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారు, నిన్న వడ్డీ రేట్లు ఏం తగ్గిస్తున్నట్టు ఏం చెప్పలేదు వాళ్ళు. కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించే పని లేదు, ఇన్ఫ్లేషన్ పెరగబోతుంది. అండ్ దానితో బ్యాంకింగ్ లో ఇష్యూస్ వస్తున్నాయి. వీటన్నిటి వల్ల ఏంటంటే మార్కెట్లో టూ మచ్ పెసిమిటిక్ ఎన్విరాన్మెంట్ లో ఉందన్నమాట. మీరు ఊహించండి, 2026లో మా నిఫ్టీ 2 years డబ్బు రాకపోయినా పర్వాలేదు అనుకున్నారు, కానీ ఇలా 23,000 డ్రాప్ అవుతుందని నిన్నటి వరకు కూడా అనుకోలేదు. అంటే 3 రోజులు ఉన్న బేస్ మొత్తం ఒక్క రోజుతో స్మాష్ అయిపోయిందండి. ఈ రోజు లోయెస్ట్ పాయింట్ ఆఫ్ 23,000 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అవును. అయితే బీఎస్సీ సెన్సెక్స్ దాదాపు 3 నెలల్లోనే
11,000 పాయింట్లకు పైగా నష్టం. ఇది కూడా ఆ మేరకు ఆ నిష్పత్తిలో బాగా నిఫ్టీ కూడా బాగా తగ్గింది. ఇంకో విషయానికి వస్తే హార్మోజ్ జలసంధి మీదుగా పెట్రోల్ దిగుమతులు అంటే అక్కడి నుంచి ఎగుమతి మిగతా దేశాలు దిగుమతి చేసుకునే విధానంలో ప్రపంచవ్యాప్తంగా 20% అక్కడి నుంచి వచ్చింది. భారత్ అంతకంటే ఎక్కువ చేసుకుంటుంది, నియర్ బై ఒకటి. ప్రత్యామ్నాయంగా రష్యా ఉంది, వెనిజులా ఉంది, అమెరికా కూడా ఉత్పత్తి చేస్తాము, ఎగుమతి చేస్తామని కూడా భరోసా ఇస్తుంది. కానీ ఆ భరోసాను ప్రపంచ దేశాలు కానీ ఇటు స్టాక్ మార్కెట్ కానీ ఎందుకు నిలుపుకోలేకపోతున్నాయి అంటే అది దాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నారు? బేసికల్గా గవర్నమెంట్ వాళ్ళు ఇండియాలో గ్యాస్ షార్టేజ్ లేదని చెప్తున్నారు. మన కళ్ళ ముందు ఎన్ని హోటల్స్ క్లోజ్ అవుతున్నాయి మనం ప్రాక్టికల్గా మనం చూస్తున్నాము. గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నా సరే ఎవరు నమ్మటం లేదండి. ఈవెన్ అమెరికా వాళ్ళు కూడా హార్మోన్ జలసంధి దగ్గర మేము కాపలాగిస్తాము మీరు రండి అంటున్నారు. బట్ అమెరికాని ఎవరు నమ్మటం లేదు. అంతేందుకు జపాన్ అమెరికా అంత క్లోజ్ ఉందో జపాన్ కూడా గ్యాస్ అండ్ ఆయిల్స్ మొత్తం కూడా వాళ్ళు రెఫరెన్స్ తీసుకుంటున్నారంటే మీరు ఊహించుకోండి. అందుకని ప్రపంచం అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా చేంజ్ అవుతుందండి. అండ్ అటు నాటోకి యూరోప్ మధ్య క్రాక్స్ వచ్చేసినాయి, అమెరికా యుఎస్ మధ్య క్రాక్లు వచ్చేసినాయి. మొన్నటి వరకు రష్యాకు దూరంగా ఉంచిన కంట్రీస్ మొత్తం కూడా ఈ ఆయిల్ అండ్ గ్యాస్ కొనివంటి దగ్గర తీసుకుంటున్నాయి. అంటే ప్రపంచ రాజకీయ వ్యవస్థ చాలా అనుకున్న దానికంటే ఫాస్ట్గా స్పీడ్గా మారిపోతుంది. అండ్ ఓవర్ నైట్లోనే ఈ సప్లై చైన్ నెట్వర్క్ డిస్టర్బెన్స్ మనం ఫిక్స్ చేసుకోలేమండి. ఎందుకంటే అమెరికాలో ఒక షిప్ బయలుదేరిందంటే ఇండియాకి రావడానికి ఆల్మోస్ట్ 1.5 months పడుతుంది. రష్యా నుంచి షిప్ బయలుదేరితే మనకు రావడానికి 1 month పడుతుంది. అంటే 1 month తర్వాత కానీ ఇష్యూ ఫిష్ అవుతుంది. ఇప్పుడైతే కాదు కదా. అందుకని గల్ఫ్లో ముందు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిక్స్ చేసుకోవాలా, మళ్ళీ పాత ప్రొడక్టివిటీకి రావాలా, వచ్చిన తర్వాతనే ఉంటుందండి. అండ్ ఇప్పటి వరకు ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాస్ని ఒక ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ లో చూశారు. బట్ పెట్రోకెమికల్లో మేజర్ రోల్ అండి. పర్టికులర్గా ఇండియా వాళ్ళు ప్రతి ఇండస్ట్రీకి కావాల్సిన పెట్రోకెమికల్స్ మొత్తం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల చాలా డిస్టర్బ్ అయింది మాట ఇప్పుడు. అవును, అదే పెట్రోల్ నుంచి పెట్రోల్ డీజిలే కాకుండా పెట్రోల్ ఉత్పత్తులు ఉంటాయి, పాలిమర్ లాంటివి, ప్లాస్టిక్ బాటిల్ తయారు చేయడానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ బ్యాటరీ మేకర్ కి వాడతారండి. ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ లో 99% వచ్చేది ఆయిల్ ప్రాసెసింగ్ లో బై ప్రొడక్ట్ గా వస్తుంది. అది లేకపోతే కోబాల్ట్ ఎక్స్ట్రాక్షన్ ఉండదు. కోబాల్ట్ ఎక్స్ట్రాక్షన్ లేకుండా నువ్వు అసలు బ్యాటరీ తయారు చేయలేవు. బ్యాటరీ లేకపోతే నీకు ఎలక్ట్రికల్ అంటే ఈవీ వచ్చేసిన తర్వాత ఆయిల్ పని లేదేమో అనుకున్నారండి. బట్ ఆయిల్ లేకపోతే ఈవీ రంగం లేకుండా పోతుంది. అందుకని పెయింటింగ్ లో మేజర్ గా వాడే పెట్రోకెమికల్స్ మొత్తం అవేనండి. అందుకని మనం డైరెక్ట్ గా వచ్చి ఇండైరెక్ట్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాం. ఎందుకంటే ఇంటికి ఈ రోజు పెయింటింగ్ వేసుకోవాలంటే అది 10% పెరుగుతుంది ఆటోమేటిక్ గా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉందండి. మెయిన్ ఏంటంటే 2-3 నెలల్లో ఇన్ఫ్లేషన్ పెరగబోతుంది. ఇండియాలో ఏంటంటే ఇన్ఫ్లేషన్ 2.5 దగ్గరే ఉంది. ఆర్బీఐ పెట్టుకున్న టార్గెట్ 6% లోపు కాబట్టి కొంతవరకు ఇన్ఫ్లేషన్ పెరిగినా మనం తట్టుకోవచ్చేమో. కానీ బట్ నెక్స్ట్ 1 year లో బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గేది ఏం లేదు, ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మొత్తానికి ఇన్ఫ్లేషన్ పెరగబోతుంది, సేవింగ్స్ తగ్గబోతుంది, అన్సర్టనిటీ పెరగబోతుంది. అంటే గోల్డ్ సిల్వర్ ఈ రోజు మీరు చూసుంటారు. సిల్వర్ అనుకున్నాను, ఎందుకంటే ఈ ప్రభావం వల్ల గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశం ఉందా లేదని నాకు. ఇప్పుడు ఏంటంటే లిక్విడిటీ ఇష్యూస్ వస్తున్నాయండి. అన్ని చోట్ల డబ్బు క్యాష్ రూపంలో ఉంటే చాలు, ఏ అసెట్స్ లో ఉన్నా సరే చాలా రిస్క్ అన్నట్టు మారిందనమాట. అందుకని గోల్డ్ ఈ రోజు 5% దాకా డ్రాప్ అయింది. అండ్ సిల్వర్ అయితే ఆల్మోస్ట్ 7% దాకా డ్రాప్ అయింది. అండ్ బిట్ కాయిన్ అయితే 1% డ్రాప్ అయింది. అన్ని అసెట్లు ఎందుకు ఒకసారి కొట్టుకులిపోతున్నాయి అంటే ఒకప్పుడు ఏంటంటే ఒక అసెట్ లో సేఫ్టీ కాబట్టి ఇంకో అసెట్ లో ఉండేదని చెప్పేసి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అన్ని అసెట్ క్లాస్ మొత్తం అన్సర్టనిటీ గ్రోత్ ఉన్నాయండి. అందుకని దేనిని అన్ని స్థితిలో ఇన్వెస్టర్ లేరు ఇప్పుడు. అందుకని క్యాష్ హోల్డింగ్ చేసుకుంటే బెటర్ అన్నట్టు అందరూ కూడా అంటే క్యాష్ కళ్ళు మొగ్గు చూడటం వల్ల ఈ పరిస్థితి వచ్చేసింది. అవును సార్, ఈ టైంలో అంటే మీరు ఎప్పుడు చెప్తుంటారు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అంటే ఉన్న డబ్బును ఒకేసారి కాకుండా కొంత పెట్టాలి అని చెప్పి, అంటే మంచి సెలెక్టెడ్ స్టాక్స్ చూసుకొని. ఇప్పుడు మంచి స్టాక్స్ అనేది అది కూడా లేనట్టుంది కదా సార్. ఎందుకంటే అన్ని స్టాక్స్ అటు పెట్రోల్ ఉత్పత్తుల వల్లనో లేదంటే ఐటీ ప్రభావం వల్లనో లేదంటే బ్యాంకింగ్ వల్లనో ఏదో విధంగా ఏదో ప్రభావానికి లోనే భారీగా పడిపోతూనే ఉన్నాయి. ఈ టైంలో సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అయినా? మార్కెట్లో వాలటైలిటీ అనేది ఈక్విటీలో మామూలు ఇష్యూ అండి. ఈక్విటీ అనేది ఒక బిజినెస్ లో సర్టనిటీ ఉండదండి. మార్కెట్కి చాలా కండిషన్ లోబడి అది వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు అనేది కరెక్ట్. లాస్ట్ 1 month లో ఆల్మోస్ట్ 14% ఎంటైర్ సెక్టర్స్ డ్రాప్ అయినాయి. ఐటీ సెక్టర్ కావచ్చు, ఆటో సెక్టర్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, 14% డ్రాప్ అయినాయి. అంటే క్వాలిటీ స్టాక్స్ లో టాటా టెక్నాలజీస్, టీసీఎస్ లాంటివే 50 to 60% డౌన్ అయ్యండి. అంటే క్వాలిటీ అనుకున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రోజు 9% డౌన్ అయింది సింగిల్ డే. అందుకని ఈక్విటీ అనేది వాలటిలిటీ అసెట్, దాన్ని అక్సెప్ట్ చేయండి. షార్ట్ టర్మ్ కోసం ఈక్విటీ వాడద్దండి. షార్ట్ టర్మ్ లో మీరు ఎప్పుడైనా లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలాంటివి వాడుకోండి నెక్స్ట్ 1 year కోసం అయితే. మీరు లాంగ్ టర్మ్ లో అయితే మాత్రం మీరు స్టాక్ మార్కెట్ మంచి వెల్త్ క్రియేషన్ అండి. అండ్ మీరు హిస్టరీ చూసుకున్నారనుకోండి, పానిక్స్ అన్ని కామనే. గుర్తుపెట్టుకోండి, కోవిడ్ టైంలో మనం మార్చి మంత్ లో 1 month 38% డ్రాప్ అయింది మార్కెట్. బట్ నెక్స్ట్ మంత్ 2-3 months కి మనం కోలుకుంది కదా. అందుకని మార్కెట్ ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ ఉంటుంది. అండ్ ప్రస్తుతానికైతే ఇది పెసిమిస్టిక్ మూడ్ లో ఉంది. అండ్ చాలా
పెయిన్ గురవుతుంది. కాబట్టి ఈ టైంలో మనకు అది పెయిన్ లాగా కనిపించినా సరే ఒక 5 years తర్వాత చూసుకుంటే ఇది మన ఆపర్చునిటీ లాగా అనిపిస్తుంది. అరే ఆ టైంలో మనం పెట్టి ఉండాల్సిందేమో అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఎస్ఐపిలో పెట్టేవాళ్ళు మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కంటిన్యూ చేసుకోవడం బెటర్. ఎందుకంటే తక్కువ రేటుకి ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతున్నాయి కదా అట్లా. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న. సాధారణంగా స్టాక్స్ అదైనా దానికంటే కూడా అంటే కొంచెం దాని నాలెడ్జ్ అవసరం. స్టాక్ మార్కెట్ కొనాలన్నా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలన్నా. కానీ సగటు భారతీయులందరూ కూడా వాళ్ళ ప్రత్యామ్నాయంగా కనిపించేది బంగారు, వెండియే. ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా? అంటే అందులో కూడా ఎస్ఐపి టైప్ కొంత కొనుగోలు చేసుకుంటారు? డెఫినెట్గా ఎందుకంటే తక్కువ రేటుకి కొంటున్నది మంచి విషయం కదా. మీరు ఈ రోజు కొని రేపే అమ్ముదాం అనే ఉద్దేశం మానేసుకొని పడ్డపడలు కొంచెం కొనుక్కోవడం ద్వారా వాటి మొత్తాన్ని పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు అనమాట. అందుకని కొంటే మళ్ళీ వెంటనే అమ్మాలి రూల్ ఏం లేదు. మీరు సపోజ్ ఏదైనా కొనాలనుకుంటే ఒక 10 ఇన్స్టాల్మెంట్లు 20 ఇన్స్టాల్మెంట్లా ప్లాన్ చేసుకున్నారనుకోండి, తక్కువ రేట్ దగ్గర గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు, ఎక్కువ ప్రాఫిట్ వచ్చిన తర్వాత అమ్మేసుకుంటారు. అంటే గుర్తుపెట్టుకోండి, అమావాస్య పౌర్ణమి ఎలా మారిపోతూ ఉంటాయో మార్కెట్ కండిషన్ కూడా నిరంతరం మారిపోతూ ఉంటాయండి. లాస్ట్ 3 daysలో మార్కెట్ ఎంత పెద్ద ర్యాలీ జరిగిందో మీరు ఊహించారు. 800 పాయింట్ దాకా పెరిగింది, ఈ రోజు 800 పాయింట్ దాకా డౌన్ అయింది. అంటే మార్కెట్లో అప్ డౌన్ కామనే. ఒకసారి యుద్ధం ఇవన్నీ ఆగిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పరిస్థితికి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా మీ ఫైనాన్షియల్ గోల్స్ కనుక 5 years అబోవ్ కనుక ఉంటే కనుక డెఫినెట్గా ఈక్విటీ మార్కెట్ని, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కన్సిడర్ చేయండి. ఎందుకంటే హిస్టరీ చూసుకోండి, నిఫ్టీ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 31 years అవుతుంది. ఎప్పుడో 1995లో నవంబర్లో స్టార్ట్ అయిన నిఫ్టీ యావరేజ్ రిటర్న్స్ ఇయర్లీ మీకు 13% ఇచ్చుకుంటా పోతుంది. ఇలాంటి యుద్ధాలు కొన్ని వందలు చూసింది. అది యుద్ధాలు చూసుకుంటూ పోయింది, ప్యానిక్లు చూసింది, రిసెషన్ చూసింది, వడ్డీ రేట్లు 15% చూసింది, క్రూడ్ ఆయిల్ $150 per barrel చూసింది. ఇవన్నీ చూసుకుంటూ కూడా అది మూవ్ అయింది. కాబట్టి మనం ప్యానిక్ లో ఉన్నాం కాబట్టి మనం ఈ టైంలో కొంచెం భయంగా ఫీల్ అవుతూ ఉంటాం. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఇది మంచి ఆపర్చునిటీస్ అండి. మీరు కనుక మీ ఫైనాన్షియల్ గోల్స్ కనుక మోర్ దెన్ 5 years కనుక అవతలు కనుకుంటే ఈక్విటీకి ఈ టైంలో ఎక్కువ మనీ కేటాయించండి. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ మనీ అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, ప్రస్తుతం స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడానికి ఒక 2-3 కారణాలు కూడా చెప్పారు. ఒకటి, హెచ్డిఎఫ్సి చైర్మన్ రాజీనామా చేయడం, అంతేకాకుండా బ్యారెల్ ముడి చమురు ధర ఊహించిన దానికంటే ఎక్కువగా పెరగడం, అంతేకాకుండా ఇంకో కారణాలు 2-3 కారణాలు కూడా ఈ విధంగా చెప్తున్నారు. దీనివల్ల స్టాక్ మార్కెట్ భారీగా పడిపోతుందని చెప్తున్నారు. ఒకసారిగా ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు, తిరిగి స్టాక్ మార్కెట్ ఊపందుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అలాగని కూడా ఒకటిసారి మదుపరులు అందరూ ఒకేసారి పెట్టుబడి పెట్టకుండా తమ వద్ద ఉన్న డబ్బును క్రమక్రమంగా పెట్టుకుంటూ పోతే మంచిదని చెప్పి కూడా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుందరరామరెడ్డి గారు చెప్తున్నారు. ఓవర్ టు యూ.